హాయ్ హలో అండి. ఈ వీడియోలో మనము ఎంతో ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. దీంట్లో ఒక టిప్ చూపిస్తాను ప్లస్ చెప్తాను కూడా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది. అందుకే ఫస్ట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత ఇంగ్రీడియెంట్స్ ఏమేమి వాడాలో చూపిస్తాను. చివరి దాకా చూడండి, మిస్ అవ్వకండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని, మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేకుండా, ఎక్కువ డిప్ చేసేంత అవసరం లేకుండా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం బాగా గార్నిష్ చేసుకున్న ఫిషెస్ ముక్కల్ని దాంట్లో వేసుకుందాము. ఇప్పుడు మీకు ఒక టిప్ చూపిస్తాను చూడండి. మనము వేసిన వెంటనే ఫిష్‌ని టర్న్ చేసేసామనుకో, అది సరిగ్గా కాలదండి. ఆ మసాలా మొత్తం ఆయిల్‌లోనే ఉండిపోతది. ఫిష్‌కనేది ఏమాత్రం పట్టదు. అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను అది డిఫరెన్సెస్ అనేది మీకు చూపిస్తాను. ఇంకో దానికైతే కొద్దిగా లేట్‌గా ఉండి మనము ఫిష్‌ని టర్న్ చేస్తే అది ఎలా దానికి మొత్తం మసాలా అనేది ఎట్లా పట్టింటది ఏమనేది ఈ వీడియోలో మీరు బాగా చూస్తారు. ఇప్పుడు చూడండి, వేసిన 2-3 సెకండ్స్‌కి దీన్ని టర్న్ చేసేసాను. అది మసాలా అనేది మొత్తము ఆయిల్‌లోకి అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఆ ఫిష్ మీద అనేది ఏమాత్రం లేదనమాట. ఇది అలానే పెట్టాను కదా ఇంకొక పీసు. అది చూడండి, కొద్దిసేపు తర్వాత అది మొత్తం మసాలా మొత్తం ఆ ఫిష్‌కి అంతా ఉంటది. అది మాత్రం బాగా టేస్టీగా ఉంటది. దాన్ని టర్న్ చేసిన తర్వాత మీరు అదా డిఫరెన్స్‌ని మీరే అబ్జర్వ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇంతసేపు దాన్ని అలానే పెట్టేసాను. ఇప్పుడు టర్న్ చేస్తున్నాను. చూసారా, ఇది మొత్తం ఆయిల్‌లో అలానే మసాలా మొత్తం ఆ ఫిష్‌కి మొత్తం ముక్కకి ఎంత బాగా పట్టి అది ఎంత నీట్‌గా ఉందో. ఇది చూడండి, మొత్తం ఆయిల్‌లో అంతా కలిసిపోయి మసాలా అది ప్లెయిన్‌గా వైట్‌గానట్లే ఉండిపోయింది. ఇలా అయిపోతుందండి. అదే చెప్పేది. ఫిష్ కానీ ఏదైనా ఫ్రై చేసేటప్పుడు కానీ ఆయిల్‌లో వేసిన వెంటనే దాన్ని టర్న్ చేయకూడదండి. టర్న్ చేయడం కలబెట్టకూడదు ఊరికనే. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మసాలా మొత్తం ఆయిల్‌లోకి వెళ్ళిపోయి ముక్కకు పట్టదు. ఇప్పుడు మనము ఈ ఫిష్ అనేది బాగా ఉడికిందా లేదా ఎలా తెలుస్తుందంటే గరిటెతో అట్లా మనము దాన్ని కట్ చేస్తే అది నీట్‌గా కట్ అయిపోతదండి బాగా. అప్పుడు కట్ అయ్యి నీట్‌గా వచ్చిందంటే నీట్‌గా బాగా ఉడికిపోయింది అని అర్థం. చూసారా ఎంత క్రిస్పీగా, ఎంత మసాలా పట్టి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలా ఎంత ఈజీగా, సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను. చివరి దాకా వీడియో అనేది చూడండి. మీకు గానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌లో. మీకు ఏ రెసిపీ అయినా కావాలంటే ప్లీజ్ కామెంట్ మీ. ఇది ఫిష్ తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. దీంట్లో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల మనకి హెల్త్‌కి చాలా యూజ్ ఉంటది. ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి ఇంగ్రీడియెంట్స్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ బాగా కడిగి పెట్టుకున్న ఫిషెస్‌ని తీసుకొని ఇలా పీసెస్‌గా చేసుకొని నీట్‌గా పెట్టుకోవాలి. దానిలోకి మనము వాడే ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఆ బాగా పీసెస్‌ని ఇలా తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూను కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, అది ఎక్కువ వేయకూడదండి, కొద్దిగానే వేసుకోండి. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. లెమన్‌లో హాఫ్ లెమన్ ఇందులో బాగా పిండుకోండి. లెమన్ వేయడం వల్ల ఈ మసాలా అనేది, ఈ పులుపు అనేది ఫిష్‌కి బాగా పడుతుంది. బాగా పట్టడం వల్ల ఆ టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటదండి. మీరెప్పుడు ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు చెప్పండి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపేసి ప్రతి పీస్‌కి మసాలా అంతా పట్టేట్టుగా బాగా కలిపేసి మీకు టైం ఉంటే ఒక 1 అవర్, 1½ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టండి. టైం లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా, అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా అలా సైడ్ పెట్టేసేయండి. ఫ్రిడ్జ్‌లో కానీ సైడ్ కానీ పెట్టేసిన తర్వాత మనం ఇందాక అలా ఫ్రై చేసుకుంటే ఎంతో ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ డూ
లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.